లోపకారి ఒప్పందాలు చేసుకున్నారు. అది తెలంగాణ ప్రజలు మర్చిపోతారనుకుంటున్నావా? అదే మానుకోటలో తుపాకీ పట్టినట్టు కౌశిక్ రెడ్డి గారిని నువ్వు టికెట్ ఇచ్చి హుజరాబాద్లో గెలిపించుకొని అసెంబ్లీలోని పక్కకు కూర్చుండబెట్టుకున్నావు. తెలంగాణ ఉద్యమకారుల మీద కాల్పులు జరిపాడు కౌశిక్ రెడ్డి అన్నట్టు. ఇది వాస్తవం కాదా? వాడిని నువ్వు పక్కన పెట్టుకొని ఇలా రాజకీయాలు చేస్తున్నావు. ఇలా శ్రీనివాస్ యాదవ్ అయినట్టయినా తెలంగాణ నాకు అవసరం లేదు, తెలంగాణ అనవలసిన అవసరం కర్మ లేదు అని చెప్పినటువంటి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి శ్రీనివాస్ యాదవ్ను నీ క్యాబినెట్లో పెట్టుకున్నావు. లుచ్చా కొడుకు అంతా మీరు లుచ్చా పనులు చేసి మా రేవంత్ రెడ్డి గారిని మాట్లాడమేంటి? ఇదంతా నాకు చరిత్ర తెలియదా? తెలంగాణ ఉద్యమకారుణ్ణి నేను, తెలంగాణ ప్రజాసంఘ చైర్మన్గా తెలంగాణలో కీలక పాత్ర వహించానన్నాడు. నువ్వు ఆనాడు అర్ధరాత్రి 2012 డిసెంబర్ 24 తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి అర్ధరాత్రి 12 గంటలకు కేసీఆర్ వై మాట్లాడలేదా? ఒక దిక్కు మేము ఉద్యమాలు చేస్తున్నాం, ఒక దిక్కు మేము ఉద్యమాలు చేస్తుంటే 2012 అప్పుడు తెలంగాణ ఉద్యమం శ్రీకాంతాచారి చనిపోయాడు. అప్పుడు చాలా మంది బిడ్డలు ఉద్యమకారులు విద్యార్థులు చనిపోతుంటే ఇదే కేసీఆర్ 2012 డిసెంబర్ 24 తారీఖు నాడు అర్ధరాత్రి 12 గంటలకు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయి తెల్లవారి 4 గంటల దాకా మాట్లాడలేదా? ఆనాటి ఒప్పందాలు ఏంటి? ఇవన్నీ మాకు తెలియదనుకుంటున్నావా? మొత్తం బయట పెడతా నా కొడుక. మీరు చేసిన సంఘటనలు ఏం తమాషాలు చేస్తున్నారా? ఆనాడు రామోజీరావు గారిని మీరు ఏమన్నారో, ఆనాడు రామోజీరావు గారిని లక్ష నాగాలను పెడతారని చెప్పి పాపం రామోజీరావు గారిని బ్లాక్మెయిల్ చేసి ఆయన దగ్గర ఆనాడే మీరు ప్రతి సంవత్సరం 50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి వసూలు చేసుకునేది వాస్తవం కాదా? 2014లో మీరు ఎన్నికలు పోయేటప్పుడు రామోజీరావు గారిని బెదిరించి, లేకుంటే మేము అధికారంలోకి రాగానే లక్ష నాగాలను పెడతారని బెదిరించి 200 కోట్లు మీరు ఎన్నికల ఖర్చులు తీసుకున్నది వాస్తవం కాదా? అరే లుచ్చా కొడుకులారా, మీరు లుచ్చా పనులు చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం ఎక్కడిదే? నీ కథ ఇంకా ముందుంది. నువ్వేం చేసినావో, నువ్వు పార్కాయతులు కేటీఆర్ లుచ్చా కొడుక, నువ్వు మంత్రిగా ఉండి 2015లో నువ్వు మంత్రిగా ఉండి పార్కాయతులో నువ్వేం చేసినావో, సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోని సినిమా హీరోయిన్లను తెప్పించుకొని నువ్వేం చేసినావో మొత్తం వీడియో నా దగ్గర ఉంది నా కొడుక. ఇక నుండి మొదలవుతుంది నీ సంగతి అంతా. ఏం తమాషా చేస్తున్నావా? నువ్వు ఎక్కడ ఏం చేసినావో నాకు తెలియదు అనుకుంటు నీ మొత్తం నీ చరిత్రంతా బయటపడతా. నువ్వు చిల్లర నా కొడుకువు. సినిమా హీరోయిన్ పేరుని చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళని అవమానపరచడం నాకు ఇష్టం లేదు. ఒక సినిమా హీరోయిన్ని బెదిరించి 2015లో ఒక మంత్రి హోదాలో బెదిరించి పార్కాయతుకు 420 రూమ్ నెంబర్కి తెప్పించుకున్నది వాస్తవం కాదా? సారీ 820 రూమ్ నెంబరు ఆ షూట్లకు తెప్పించుకున్నది వాస్తవం కాదా? నీ వీడియోలు మొత్తం ఉన్నాయి నా కొడుక, మొత్తం బజార్ పాలు చేస్తా నా కొడుక. నువ్వు కాంగ్రెస్ పార్టీ మాట్లాడతావు. తెలంగాణ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ ఇచ్చిన మా సోనియా గాంధీ పార్టీది. మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా రండా నా కొడుక. నువ్వు